ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే అసలు ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటి పరిస్థితి, 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నాము అనేసి వాళ్ళు అంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలనేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అనేసి మాట్లాడదాం. సార్ చెప్పండి, 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాము, మేము ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలనేసి మీరు మాట్లాడుతున్నారు. అసలు స్పందిస్తుంది అనేసి అనుకుంటున్నారా? నిరాహార దీక్ష చేస్తాం కాదు, ఆల్రెడీ దీక్షలోనే ఉన్నాం. దీక్ష ప్రారంభమైంది పొద్దున్నే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పేదల పాలిది ఈరోజు నిత్యము తన విద్యార్థి దశ నుంచి విద్యార్థులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు నిరుద్యోగుల గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. వారి నాయకత్వంలో గత నెల 15 రోజుల క్రితం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కళాశాలల్లో ఈరోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులని కలుస్తా ఉన్నాం. కలిసి నేను కూడా చాలా చోట్ల పాల్గొన్నాను. ఈరోజు వాళ్ళ యొక్క దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు సంతకాల సేకరణ చేపట్టినాం. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు రావాల్సినటువంటి రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ 15,000 కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం బకాయి చెల్లించాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మేము ధర్నాన్ని చేస్తా ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, వారి యొక్క నేతృత్వంలో వారే దీక్షలో కూర్చున్నారు స్వయాన. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల 15 రోజుల నుంచి మేము సంతకాలు సేకరణ చేస్తూ అన్ని నియోజకవర్గాలకి కేంద్రంగా, అన్ని జిల్లాల కేంద్రంగా పెద్ద ఎత్తున ఈరోజు మేము ఉద్యమాలు చేస్తా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకోవట్లేదు. ప్రభుత్వం మొద్దు నిద్రలే ఉంది. ఆ నిద్రలకించి లేపాలని చెప్పి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు 48 గంటలు దీక్షకు పూనుకున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్ విద్యార్థుల పక్షాన, యావత్ విద్యార్థి లోకం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్ విద్యార్థి లోకాల యొక్క తల్లిదండ్రుల పక్షాన, పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రతి బకాయిని కూడా చెల్లించమని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఉద్యమము మరింత ఉధృతంగా మారబోతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిని మెడలు వంచేంత వరకు తెచ్చుకోకు. నీకు బాధ్యత ఉంటే విద్యాశాఖ మంత్రి నువ్వే, కాబట్టి వెంటనే ఈ బకాయిల విషయంలో మాట్లాడాలి. ఖచ్చితంగా వెంటనే బకాయిలు చెల్లిస్తే నువ్వు ముఖ్యమంత్రిగా మిగులుతావు. లేకపోతే నీ సీటుకు కూడా ఎసరైనటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకునిగా హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే రామచంద్రన్ ఒక్క పిలుపునిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల యొక్క కుటుంబాలందరినీ కూడా ఏకం చేస్తాం. పెద్ద ఎత్తున మార్చి నిర్వహిస్తాం. నీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, కాంగ్రెస్ భవన్ యొక్క గడీలు బద్దలు కొడతాం. విడుదల చేసేంత వరకు విడిచిపెట్టమని చెప్పి కూడా హెచ్చరిస్తాను. అంటే ఇటు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నన్ను చంపినా కూడా 1 రూపాయి కూడా రాని పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అనేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఎలా రిలీజ్ చేస్తారు? నిన్ను చంపినా 1 రూపాయి రాదు, నిన్ను ఒక బిచ్చగాన్ లెక్కన చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు ఒక బాధ్యత కలిగినట్టు హోదాలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మాట్లాడదు. నీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసి నేరుగా దిగేసి ఒకటి నేను సూచన చేస్తా ఉన్నా. రెండోది, మరి 1 రూపాయి పుట్టనప్పుడు నువ్వు ఈరోజు అందగత్తెల పోటీలు ఎట్లా నిర్వహిస్తా ఉన్నావు? ఈరోజు నువ్వు మెషిన్ తీసుకొచ్చి ఏం సాధించినావు? ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు దుబాయ్కి, ఈరోజు విదేశాలకు ఏ రకంగా తిరుగుతా ఉన్నావు? ఈరోజు నువ్వు సూట్ కేసులు ఏ రకంగా పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే పంపిస్తా ఉన్నావు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సొమ్మునంతా దోచుకుపోయి మీ ఢిల్లీలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, మీ యువ నాయకుడికి, మీ సోనియమ్మకి, మీ రాహుల్ గాంధీకి వాళ్ళకి నువ్వు పంచిపెడతా ఉన్నావు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము. ఈరోజు ఈరోజు పరిపాలన చేతగానప్పుడు చేతగానట్టే వ్యవహరించాలి. ఎందుకు నాకు చేతనైతుంది, నేను ఇగబొడుస్తా అగబొడుస్తా అంటా అని చెప్తివి. నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఉంటే కేసీఆర్ గద్దె దించడానికి భారతీయ జనతా పార్టీ ఆ రోజు అనేక పోరాటాలు చేస్తే భారతీయ జనతా పార్టీ పోరాటాల వల్ల ఆయన దిగిండు. వాస్తవానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సింది. కానీ కాస్త పెనం మీద ఉన్నది కాస్త పొయ్యిలో పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీకు చేత కాకపోతే దిగిపోగానే ఈరోజు నాతో కావట్లేదు అంట అని చెప్పి ఇప్పటికే 3 ఏళ్ళు పబ్బం కొట్టుకుంటావు. మరి ఎందుకు 6 గ్యారెంటీలు ఇచ్చినవరా నాయన? మరి ఎందుకు 420 హామీలు ఇచ్చినావు? ఎందుకు ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు 2 లక్షలు? ఎందుకు ఈరోజు మహిళలకు ఈరోజు మహాలక్ష్మి పథకం ఇస్తా ఉన్నావు? ఎందుకు ఈరోజు చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టినావు? ఎందుకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టినావు? ఎందుకోసం నువ్వు డిక్లరేషన్ల పేరు మీద ఈరోజు ప్రజల్ని న్యాయవంచనకు గురి చేసి మోసం చేసి ఓట్లు దండుకున్నావు? ఎందుకు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నావు? మరి దిగిపోరాదనా నాయన? నీకు శాతగానప్పుడు శాతనవుతుంది అనుకుంటే 48 గంటలు పూర్తి కాకముందే నువ్వు యొక్క రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న ప్రతి బకాయి చెల్లించాలి. లేకపోతే నీ గద్దె దించుతాం, బరాబర్గా నీ మెడల్ ఉంచుతాం, ఖచ్చితంగా వసూలు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక ఉద్యమం జరిగితే అక్కడ జంజీ యువత ఈరోజు మేము వాళ్ళ పక్షాన ఉన్నాం. మా రాహుల్ గాంధీ 56 ఏళ్ల యువ నాయకుడు అని చెప్పినటువంటి వీళ్ళు
ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పిల్లల్ని క్రిమినల్ వేస్ట్ అని చెప్తాడు ఈయన. ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పోరాటం చేసినటువంటి ఉస్మానియా విద్యార్థులు ఈరోజు అడిగితే తార్నాక పక్కకు పోతే ఆ చాయ్ బండ్ల వైన్ షాప్ దగ్గర అడుక్కో తింటారు వాళ్ళు బిచ్చగాళ్ళు అంట అని చెప్తారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతం ఇవ్వడానికి నీకు చేత కాదు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తుల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తలేవు. ఈరోజు టీచర్ల పరిస్థితులు కావచ్చు, ఈరోజు ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్యాజ్యోతుల పథకం అని చెప్పి పెట్టిన ఈరోజు 10,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇస్తా అన్నాడు. విదేశీ ఉన్నత విద్య కోసం నేను పూర్తి సహకారం అందిస్తా అన్నాడు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల స్థాపన చేస్తా అంట అని చెప్పింది. ఈరోజు అంటే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ పెడతా అన్నాడు ఈరోజు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల స్కూళ్ళలో ఈరోజు నా చెల్లెళ్ళు ఈరోజు మా ఆడపిల్లల తల్లులకు టాయిలెట్ పోవడానికి బాత్రూమ్ లేవురా నాయన. ఈరోజు వాళ్ళు చదువుకోవడానికి సరైనటువంటి పరికరాలు లేవు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఈరోజు వాళ్ళు చదువుకోవడానికి ఒక రకమైనటువంటి ఇబ్బంది, వాళ్ళ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డోకాడనటువంటి పరిస్థితి. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇచ్చినుంటేనన్నా బాగుండు, లేకపోతే చదువుకుందాము ఈరోజు అంటానంటే స్కాలర్షిప్ల మీద డిపెండ్ అయ్యి బతుకుతారు. మరి స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఈరోజు ఏ రకంగా కూడా నువ్వు విద్యార్థులని, యువకులని ఏ రకంగా సంతృప్తిపరచలే. మహిళల్ని ఈరోజు ఎస్సీ ఎస్టీలని బీసీ అన్ని రకాలుగా కూడా మోసం చేసింది. కాబట్టి ప్రభుత్వానికి కేవలం కమిషన్లు వచ్చేటువంటి పథకం మాత్రమే, కమిషన్లు 40% వచ్చేటువంటి స్కీమ్ ఏదన్నా ఉందంటేనే దాని మీద పనిచేస్తున్నారు వాళ్ళు. దాచుకోవడానికి తప్ప ఈరోజు పేదల కోసం ఆలోచన చేస్తున్నటువంటి దాఖలాలు తెలంగాణ చరిత్రలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, అన్ని రకాలుగా చూస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులు తీసుకున్నటువంటి దీక్షకి వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది పాఠశాలలు, కళాశాలలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్, ఈరోజు స్వచ్ఛంద సంస్థలు వేలాది మంది ఈరోజు వచ్చి సంఘీభావం చెప్తా ఉన్నారు. అన్న ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాత్ హై అంటూగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు కాబట్టి ప్రభుత్వం 48 గంటల లోపే కనువిప్పు అయ్యి ఈరోజు విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి 3 శాసన మండలి ఎన్నికల్లో 2 బీజేపీ గెలిచింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. తర్వాత మొన్న జరిగినట్టు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10,000కు పైచీలకు వార్డు మెంబర్లు గెలిచినాం. ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు సర్పంచులు గెలిచినాం, ఈరోజు కౌన్సిలర్లు గెలిచినాం. అన్ని గెలుస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. అరే బీఆర్ఎస్ ని నమ్మి చూసిరు, మోసపోయారు. కాంగ్రెస్ ని చూసిరు, మోసపోయారు. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ దేశంని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతోని ఢిల్లీ నుంచి గల్లీ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వికసిత్ భారత్ విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తా ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పరిపాలన అందిస్తా ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు చెల్లించింది. ఆ డబ్బులతోనే అంతో ఇంతో కాస్తో కిస్తో అభివృద్ధి జరుగుతా ఉన్నాయి. ఈరోజు నేషనల్ హైవేస్ కావచ్చు, ఈరోజు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, స్కైవేస్ కావచ్చు, అన్ని కూడా ఈరోజు జరుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. మున్సిపాలిటీలకు కూడా ఈరోజు నిధులు ఇస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నా కాడ ఒక్క రూపాయి లేవు. మరి ఒక్క రూపాయి కూడా నువ్వు నీ కాడ లేవని నువ్వే చెప్తివి. ఎవరిని అప్పటికినా ఎవరు ఇస్తలేడు, బిచ్చగాళ్ళు లెక్కన దొంగలు, చెప్పుల దొంగలు చూసినట్టు చూస్తున్నా నువ్వే చెప్తివి. కాబట్టి నిన్నెట్లా అధికారంలో ఉంచుతారు ప్రజలు? కాబట్టి జనతా పార్టీ అభివృద్ధి చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అధికారంలో బరాబర్ తెలంగాణ ప్రజలే తెస్తారు అనేటువంటి మాత్రం ఆ సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకు.